నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో జగన్మోహన్ రెడ్డి గారి చిత్తూరు పర్యటన, ఆ పర్యటన చుట్టూ ఎన్నో ఆంక్షలు పెట్టినా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు పర్యటనకి వెళ్ళడం అయితే జరిగింది. సో ఏదైతే ఆంక్షలు పెట్టారో అదేంటంటే, ఏదైతే హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందో అక్కడికి 30 మంది మాత్రమే వెళ్ళగలగాలి. అలాగే బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి అభివాదం చేసుకుంటూ ముందుకు కదలకూడదు, ఆయన కారులో ఉండే ప్రయాణించాలని చెప్పేసి ఆ జిల్లా ఎస్పీ గారు అనే వ్యక్తి కొన్ని ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది. ఏదైతే అక్కడ మామిడికాయ మార్కెటింగ్ ఉందో ఆ మార్కెటింగ్ దగ్గరికి 500 మంది మాత్రమే ఉండాలని చెప్పేసి అది కూడా ఆంక్షలు పెట్టడం అయితే జరిగింది. సో ఎక్కడికక్కడ బార్గేట్లు పెట్టి వచ్చే జనాల్ని రహదారి మీద అడ్డుకోవటం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా అన్ని రోడ్లు మూసేసి వచ్చే కార్యకర్తల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనుకున్న ప్రజల్ని ఎవరిని రానివ్వకుండా అడ్డుకోవటం, కొంతమంది అడ్డదారులమ్మటి గుట్టలమ్మటి ఏదైతే రహదారులు ఉంటాయో చిన్న చిన్న పుంతలమ్మటి అన్నిటి నుంచి కూడా ఎంతోమంది రావటం జరిగింది. సో వచ్చిన దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఎగబడతా ఉంటే పోలీసులు తాళ్ళు బట్టి వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అలాగే లాఠీ చార్జ్ కూడా చేయడం అయితే జరిగింది. లాఠీ చార్జు అసలు ఎందుకు చేశారు అని కార్యకర్తలు నిలదీసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చినటువంటి ఒక కార్యకర్తని బలంగా పోలీసులు కొట్టడం అయితే జరిగింది. అతనికి తలకి బలమైన గాయం అవటం జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లను చూసి ఆ అబ్బాయిని పరామర్శించడానికి వెళ్తే ఎస్పీ గారు అతన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని మీరు కారు దిగకూడదని చెప్పేసి ఆయనకు కూడా ఆంక్షలు పెట్టడం అయితే జరిగింది. మీరు ఎలా కొడతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా అక్కడ మాట్లాడడం కూడా జరిగింది. సో ఇన్ని ఆంక్షలు, ఎన్ని ఇబ్బందుల మధ్య ఒక పర్యటన, ఆయన ఏమన్నా పార్టీ మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాడా? రైతులకి గిట్టుబాటు ధర లేదని చెప్పేసి రైతుల్ని గిట్టుబాటు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేయడానికి నిరసన కార్యక్రమానికి వెళ్తూ ఉంటే ఆయన చుట్టూ ఇంత హై టెన్షన్ వాతావరణం అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్న ఆ వీడియోలు ఏమవుతుందంటే, జనాలు వస్తూ ఉంటే రోడ్డు కట్టంగా తోడు కట్టేసి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయటం. సో అక్కడికి ఆ అబ్బాయి ఆ కాన్వే దగ్గరికి రావటం, జగన్మోహన్ రెడ్డి గారు డోర్ తీసి బయటకు వచ్చి ఆ అబ్బాయిని పలకరించిన సమయంలో మీరు బయటికి రాకూడదు సార్ అని చెప్పేసి ఆ ఎస్పీ గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కారు ఎక్కించే ప్రయత్నం అయితే చేశారు. ఎంతటి దుర్మార్గమైనటువంటి పరిపాలన అనేది సాగుతూ ఉంది. ఎందుకంటే అభివాదం చేసి ముందుకు కదలాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మరి బయటికి రానివ్వకుండా పోలీసులు అంత విధంగా చర్యలు, ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారంటే మరి చూడొచ్చు. ఎందుకంటే జనం ఎక్కువ వస్తూ ఉంటే మీడియాలో హైలైట్ అవుతూ ఉంది. హైలైట్ ఒకటి ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా హైలైట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఎంతమంది జనం వస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు, ఇంతమంది ప్రజల ఆధారం ఉందని చెప్పేసి అది చర్చకి దారితీస్తుందని చెప్పేసి ప్రతి కార్యక్రమానికి, ప్రతి పరామర్శకి ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి ఆంక్షలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు.